ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ప్రభునామలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆరోహణం తర్వాతి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రారంభ కీర్తన పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 451వ కీర్తన, సర్వచిత్తంబు నీదేనయ్యా. ఈ కీర్తన కొయిరు వారు పాడగా మనం విందాం. చిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. సారేపైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్రం చేయునయ్యా. సర్వేశ్వరానే కుండను, సర్వదని సేవింతును. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటి నీ సన్నిధి. ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటి నీ సన్నిధి. పరికింపు నన్ని దివసంబునా, పరిశుభ్రమైన హిమము కన్నా. పరిశుద్ధుం చేసి పాలింపుమా, పాపంబు పోవనను గడుగుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షకా. నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షకా. నీచమౌ గాయముల చేతను, నిత్యంబు కృంగి అలసియుండా. నిజమైన సర్వశక్తుండవే, నీ చేత బడి నన్ను రక్షింపుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే.
ప్రియులరా, ఆరోహణం తరువాత ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన పాఠ్య భాగాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25వ వచనం నుండి 27వ వచనం వరకు ఈ భాగాన్ని చదువుకుందాం. ఈ భాగాన్ని చదవలసిన వారు దారా జోసఫ్ గారు ముందుకొచ్చి ఈ భాగాన్ని చదవాలని కోరుతా ఉన్నాను. ఆరోహణకు ఆదివారంకి ఏర్పాటు చేయనటువంటి పాత నిబంధన వాక్యము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25 నుంచి 27 వరకు చదువుకుందాము. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలం చల్లుదును. మీ విగ్రహము వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను. ఇంతటితో పాత నిబంధన వాక్యము ఇంత పర్యంతము. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మధ్య దేవా, మమ్మును అలానే పత్రిక పాఠ్య భాగం కూడా చదువుకుందాం. ఈ సమయం కొరకు సిద్ధపరచబడినటువంటి పత్రిక పాఠ్య భాగం రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం నుండి 39వ వచనం వరకు ఈ భాగాన్ని చదువుకుందాం. ఈ భాగాన్ని ఈ దినాన్న చదవలసిన వారు శ్రీమతి బత్తుల స్వాతి గారు ముందుకొచ్చి ఈ భాగాన్ని చదవాలని కోరుతా ఉన్నాను. ఆరోహణము తరువాతి ఆదివారమునకై ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠము అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం నుండి చివరి వచనం వరకు చదువుకుందాము. రోమీయులకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం నుండి చివరి వచనం వరకు చదువుకుందాము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము కలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముగా నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయన్ను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనతనైనను, ఉపద్రవమైనను, ఖడ్గమును మనల్ని ఎడబాపున. ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెమని మేము ఎంచబడిన వారము. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోయినవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసు క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము. ఈ దిన పత్రికా పాఠము ఇంత పర్యంతము. చివరిగా సువార్త పాఠ్య భాగం కూడా చదువుకుందాం. ఈ సమయం కొరకు సిద్ధపరచబడినటువంటి సువార్త పాఠ్య భాగము పరిశుద్ధుడైనటువంటి యోహాను గారు వ్రాసిన యోహాను సువార్త 17వ అధ్యాయం
20వ వచనం నుండి 26వ వచనం వరకు చదువుకుందాం. ఈ భాగాన్ని చదవలసిన వారు కుమారి జంగం ప్రవళిక ముందుకొచ్చి ఈ భాగాన్ని చదవాలని కోరుతా ఉన్నాను. The Gospel according to John, chapter 17, verses 20 to 26. John chapter 17, verses 20 to 26. I pray not only for them, but also for those who believe in me because of their message. I pray that they may all be one. Father, may they be in us just as you are in me and I am in you. May they be one so that the world will believe that you sent me. I gave them the same glory you gave me so that they may be one just as you and I are one. I in them and you in me, so that they may be completely one, in order that the world may know that you sent me and that you love them as you love me. Father, you have given them to me, and I want them to be with me, where I am, so that they may see my glory, the glory you gave me. For you loved me before the world was made. Righteous Father, the world does not know you, but I know you, and these know that you sent me. I made you known to them, and I will continue to do so, in order that the love you have for me may be in them, and so that I also may be in them. And here ends the word. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పునరుద్ధాన దిన శుభములు ఆశీర్వాదములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయమందు దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఒకసారి ఈ విధంగా ఆన్లైన్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ఆరాధనను జరిగించుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి మరి యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు చక్కటి పాటను విన్నాం. అలాగే ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములు మనం చదివాం. అందులో నుంచి సువార్త పాఠము యోహాను భక్తుడు రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము. ఈరోజు చదివినటువంటి ఆ వాక్యాలను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 17వ వచనం మొదలుకొని కింది వరకు మనం జాగ్రత్తగా చదివినట్లయితే ఈ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు చేసినటువంటి ప్రార్థనను సూచిస్తుంది. తండ్రికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు చేసిన ప్రార్థనను మనం గమనిస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రార్థన గురించి కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా మాట్లాడడానికి, జాగ్రత్తగా ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. జీవాధిపతివైన ప్రభువా, నీకు వందనాలు నాయనా. మరొకసారి ప్రభువా, నీ మహాకృపను బట్టి తండ్రి, ఈ విధంగా ప్రభువా వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మా అందరికి ఇచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నిజమే, దినదినము ప్రభువా భయంకరమైనటువంటి పరిస్థితులను మేము ఎదుర్కొంటున్నప్పటికీ నీ ప్రేమను మా పట్ల చూపిస్తూ ఆదరిస్తూ సజీవులుగా ఈ భూమి మీద ఇంకను నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చినటువంటి నాయన నీ దయను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. ఈ సమయంలో కొన్ని నిమిషాల వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని అయా మా అందరికీ కూడా మీరు దయచేయండి. ఎంతమంది ప్రభువా ఈ వాక్యాన్ని వింటున్నారో ఆ బిడ్డలందరినీ కూడా మీరు ఆదరించి బలపరిచి ఈ వాక్యం ద్వారా ఒక నూతన అనుభవంలోకి మీరు నడిపించి మహిమ పొందమని ఈ సమయం అంతటిని నీ యొక్క హస్తాలకు సమర్పిస్తూ, దేవా నన్ను నీ యొక్క హస్తాలకు సమర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు చేసినటువంటి ప్రార్థనను మనం చూస్తున్నాం ఈ సమయంలో. నిజమే, ఆయన జీవించినంత కాలము కూడా
ఆయన దేనికి ప్రాధాన్యత ఇచ్చాడని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రార్థన. ఆయన దినమంతా కూడా అనేకమైన స్థలాలకు వెళ్ళి అనేకమైన ఊర్లు తిరుగుతూ అనేక మందిని స్వస్థపరుస్తూ వారికి విడుదలనిస్తూ వారందరి జీవితాలను బాగు చేస్తూ రాత్రి ఆయన చేసే పని ఏంటంటే కొండ మీదికి వెళ్ళి అనేకమైన స్థలాలకు వెళ్ళి ఒంటరిగా తండ్రి అయిన దేవుడితో గడపడం మనం చూస్తున్నాం. ఈరోజు ప్రతి క్రైస్తవుడికి, యేసుక్రీస్తుని నమ్మిన ప్రతి వ్యక్తికి ఉండాల్సిన ఒక అనుభవం ఏంటంటే ప్రార్థన అనుభవం. ఈ ప్రార్థన అనుభవం లేని క్రైస్తవుడు లేడు అంటే ఆశ్చర్యం లేదు. కానీ ఈరోజు చాలామంది ప్రార్థనను ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా వారి ప్రార్థనను గడపడానికి ఇష్టపడుతున్నారని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి క్రైస్తవుడికి అంటే ఆయనను నమ్మిన వారందరి జీవితాల్లో, వారి కుటుంబాల్లో ఏ కార్యం జరగాలన్నా, ఏ అద్భుతం జరగాలన్నా దానికి ఉన్నటువంటి ఒకే ఒక అవకాశం ఏంటంటే ప్రార్థన చేయడం. ప్రార్థన చేయకుండా మన జీవితాల్లో ప్రార్థనాపూర్వకమైన అనుభవం లేకుండా దేవుని ద్వారా ఏ కార్యాన్ని, ఏ అద్భుతాన్ని పొందుకోలేమనే విషయాన్ని ఈరోజు మనం గ్రహించాలి. చాలామంది ఒక యాంత్రిక జీవితాన్ని జీవిస్తున్నాం, అంటే ఒక మెకానికల్ లైఫ్. ప్రతి ఒక్కరు కూడా ఈ మెకానికల్ లైఫ్లో ఉండడం వల్ల ప్రార్థనకి ఇవ్వాల్సిన సమయాన్ని ఈరోజు మనం ఇవ్వలేకపోతున్నాం. కారణం ఏంటంటే దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే దాని యొక్క విశిష్టత మనకు తెలియదు, దాని యొక్క విలువ మనకు తెలియదు. వినడం వరకు వింటున్నాం, చదవడం వరకు చదువుతున్నాం, కానీ ఆచరణలో దాన్ని మనం పెట్టలేకపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి ఉన్నటువంటి విలువను గ్రహించలేకపోతున్నాం. ఈరోజు బయట పరిస్థితుల్లో మనం చూస్తే, యూట్యూబ్ మనం ఓపెన్ చేసినప్పుడు, సోషల్ మీడియా మనం ఓపెన్ చేసినప్పుడు డాక్టర్స్ అనేకమైన విషయాలు చెప్పడం మనం చూస్తున్నాం. ఈ కరోనా కోసం వస్తే ఏం వాడాలి, రాకపోతే ఏం వాడాలి, ఒకవేళ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ చెప్తున్నారు. అది వింటున్న ప్రతి ఒక్కరు కూడా తూచా తప్పకుండా జాగ్రత్తగా చేయడానికి ఇష్టపడుతున్నారు. కారణం ఏంటంటే భయం. ఎక్కడ మనం ఆ స్థితిలోకి వెళ్ళిపోతామో ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడడానికి అన్నీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం. డాక్టర్స్ చెప్పిన ప్రతి మాటను జాగ్రత్తగా విని చేయడానికి ఇష్టపడుతున్నాం. ఈరోజు ఒక వ్యక్తికి ఏదైనా రోగం వస్తే, ఏదైనా బాధ వస్తే, ఏదైనా వేదన వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన ప్రతి మెడిసిన్ ఏమాత్రం మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని మరి వేసుకుంటారు. ఎందుకంటే ఆ రోగం మరీ ముదరకుండా, ఆ వ్యాధి మరీ ఎక్కువ కాకుండా. కానీ ప్రార్థన చేయమని, ప్రార్థనలో గడపమని దైవజనులు కానీ, వాక్యము కానీ అనేకమైన సార్లు మనకు మాట్లాడుతున్నా, మనకు చెప్తున్నా కూడా దాన్ని మనం పట్టించుకోవట్లేదు. కారణం ఏంటంటే దానికి ఇవ్వాల్సినటువంటి విలువను మనం ఇవ్వట్లేదు, అందులో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి దానికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఇవ్వట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిద్దాం. యేసుక్రీస్తు చేసిన ప్రార్థనను జాగ్రత్తగా మనం విని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు ప్రార్థనకు ఉన్నటువంటి ప్రాధాన్యత చాలా గొప్పది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్టిన్ లూథర్ గారు అంటారు కదా, దినమునకు నేను లేచిన వెంటనే 2 గంటలు దేవునితో సన్నిధిలో గడపకుండా నా దినాన్ని నేను ప్రారంభించను అంటున్నాడు. ఎప్పుడైతే నేను ప్రార్థన చేయకుండా నా దినాన్ని నేను ప్రారంభిస్తానో అపవాది నన్ను జయిస్తాడు అని ఆయన మాట్లాడుతున్నాడు. నిజమే. ఈరోజు మనము దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా, ప్రార్థనకి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా చాలామంది అనుకుంటారు కదా, ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసి, ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసి ఇది చాలే నా జీవితానికి, ఈ రోజుకి ఇది సరిపోతుంది, నన్ను ఎవరు అడుగుతారు, నన్ను ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు కదా అని మనం అనుకుంటున్నాం. చాలా తప్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనకు చెప్పిన ప్రతి దాన్ని చక్కగా చేయడానికి మనం ఇష్టపడాలే తప్ప దాన్ని బైపాస్ చేయడానికి మనం ఇష్టపడకూడదు, దాన్ని తప్పించుకొని తిరగడానికి మనం ఇష్టపడకూడదు.
బాధాకరమైన విషయం ఏంటంటే ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ప్రార్థన చేస్తారు, ఎప్పుడు దేవుని సన్నిధికి ఎక్కువగా గడపడానికి ఇష్టపడతారు. చాలామందిని నేను చూస్తూ ఉంటాను, వారి జీవిత కాలంలో ప్రార్థనకు అంత ప్రాధాన్యత ఇయ్యరు. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అందరికీ ఫోన్లు చేసి అంటారు కదా, మా గురించి ప్రార్థన చేయండి, మా గురించి ప్రార్థన చేయండి. కానీ మొదటనే నువ్వు ఆ సమయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే, మొదటనే ఆ ప్రార్థనలను గడిపినట్లయితే ఈరోజు ఆ పరిస్థితి మనకు రాదేమో కదా. అలాంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు మనకు అవకాశం ఇయ్యడేమో కదా. ఎందుకు ఈ విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నాం? ఎందుకు ప్రార్థనకు అంత తక్కువ ప్రాధాన్యతను మనం ఇస్తున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ అంతటిని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రార్థనకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ చాలా గొప్పది. ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు కూడా కేవలం ప్రార్థన ద్వారే సమస్తమును జయించిన వారుగా మనం చూస్తున్నాం. అబ్రహాం మొదలుకొని చివరి వరకు కూడా ప్రతి ఒక్కరు చేసిన పని ఏంటంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఈరోజు ఈ పరిస్థితుల నుంచి మనల్ని తప్పించేది కూడా ప్రార్థనే. ఈ భయంకరమైన జీవితం నుంచి మనల్ని తప్పించేది కూడా ప్రార్థనే. ఈ రోగముల నుంచి మనల్ని తప్పించేది ప్రార్థనే. ఈ వ్యాధుల నుంచి తప్పించేది ప్రార్థనే. ఈ యొక్క భయంకరమైన తెగుల నుంచి తప్పించేది కూడా ప్రార్థనే. అలాంటి ప్రార్థనను నువ్వు విడిచిపెట్టి తిరిగితే, అలాంటి ప్రార్థనను మర్చిపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఒక అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు. ఈరోజు మరలా నా సన్నిధికి రమ్మని ఆయన అడుగుతున్నాడు. యెషయా గ్రంథంలో ఆయన అంటున్నాడు కదా, విననేరక ఉండునట్లు నా చెవులు మందము కాలేదు అంటున్నాడు. నువ్వు ప్రార్థన చేయాలి, కానీ దేవుడు నీ ప్రార్థన వినడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైన భక్తులు అనేకమైన విషయాలు ఈ ప్రార్థన గురించి మాట్లాడారు. కానీ ఈరోజు అవన్నీ కూడా నేను మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ప్రార్థన గురించిన విలువ ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ ఎవ్వరం కూడా ఆచరణలో పెట్టలేకపోతున్నాం. ఆచరణలో ఎవరైతే పెడతారో, ఎవరైతే అనుదినము వారి సమయాన్ని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడతారో, అలాంటి వారి జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు చాలా గొప్పవి. యెషయా ఒకే ఒక మాట మాట్లాడుతున్నాడు. యెహోషువ ఒక ప్రార్థన చేస్తున్నాడు, అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు, ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు, యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. వీరందరూ కూడా ప్రార్థన ద్వారా అనేక అద్భుతాలను పొందుకున్నారు, గొప్ప విజయాలను చూశారు. ఈరోజు నీ జీవితంలో విజయం రావట్లేదా? నీ జీవితంలో స్వస్థత రావట్లేదా? నీ జీవితంలో ఎలాంటి కార్యాలను పొందుకోలేకపోతున్నావా? భయంతో నువ్వు బ్రతుకుతున్నావా? వణుకుతో నువ్వు బ్రతుకుతున్నావా? ఈరోజు ఒక గొప్ప శుభవార్త ఏంటంటే, నీ జీవితాన్ని ప్రార్థన వైపు మరలించినట్లయితే, నువ్వు నడిచే మార్గాన్ని ప్రార్థన వైపు నువ్వు తీసుకొని వెళ్ళగలిగితే, ఇంతవరకు నువ్వు అనుభవించిన జీవితాన్ని దేవుడికి మరలా నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ భయంకరమైనటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు, దేవుడు నీకు ఒక అభయాన్ని ఇస్తాడు. ఆయన రెక్కల చాటును నిన్ను భద్రపరచడానికి ఇష్టపడతాడు. అమ్మాయినా కూడా అడగంది పెట్టదని అనేకమైన సామెతలు మనం చదువుతాం. కానీ మరి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించకుండా అనేక కార్యాలు ఎలా జరుగుతాయని నువ్వు అనుకుంటున్నావు? ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈరోజు గమనించడానికి ఇష్టపడదాం. ప్రార్థనకు ఇవ్వాల్సిన సమయాన్ని ఇద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయకుండా, దేవుని సన్నిధానంలో అడగకుండా ఎలాంటి కార్యాలు మీ జీవితకాలం పొందుకోలేరనే విషయాన్ని ఇప్పటికైనా గ్రహిద్దాం. క్రైస్తవుడిగా ఉంటే సరిపోదు, ఆ పేరు పెట్టుకుంటే సరిపోదు. బైబిల్ చదువుతున్నాను కదా చాలే అని అనుకుంటున్నావు, ఒక 5 నిమిషాలు గడుపుతున్నాను కదా ఇది సరిపోతుంది అని అనుకుంటున్నావు. కానీ అది కాదు క్రైస్తవ జీవితం అంటే. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దినము ప్రారంభములో, ఆ దినమును ప్రారంభించడానికి ముందు నీవు ప్రార్థనతో గడుపుతావో, ప్రార్థనలో దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే నువ్వు ఎదగడానికి ఇష్టపడతావో, అప్పుడు దేవుడు కూడా తన కాపుదల నీకు ఇవ్వడానికి ఇష్టపడతాడు. నిజమే కదా? ఎవరైతే దేవునితో మాట్లాడడానికి ఇష్టపడతారో అలాంటి వారితోనే దేవుడు కూడా మాట్లాడడానికి ఇష్టపడతారు. దేవుని కేర్ చేయకుండా, ప్రార్థనను కేర్ చేయకుండా, ఆ తగిన సమయంలో నాకు జరిగిపోవాలా, తగిన సమయంలో అన్నీ అయిపోవాలంటే ఏది జరగదు. జాగ్రత్తగా గమనిద్దాం. ఏది మన జీవితంలో మనం పొందుకోలేం. కారణం, దేవుడు మనకు ఒక మాదిరిని చూపించెళ్ళాడు. యేసుక్రీస్తు ఒక మార్గాన్ని మనకు చూపించెళ్ళాడు. ఎవరైతే నా నామమును అడుగుతారో అలాంటి వారి ప్రార్థన నేను ఆలకించి వారి జీవితాలను నేను అద్భుతంగా
తీర్చిదిద్దుదానని దేవుడు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరి జీవితాన్ని మనం ఉదాహరణగా తీసుకున్నా, ఎవరి స్థితిని మనం ఉదాహరణ తీసుకున్నా కూడా అలాంటి వారి జీవితాలు అద్భుతంగా మార్చబడ్డానికి ఒకే ఒక కారణం ప్రార్థనే. ఆ ప్రార్థనే అనేక మందిని గొప్పవారిగా చేసింది, అనేక మందిని అద్భుత రీతిలో ఆశీర్వాదకరంగా మార్చడానికి కారణం ప్రార్థన. ఈరోజు టీవీలో అనేక మంది దైవజనులను మనం అనుకుంటాం కదా, దేవుడు వారిని కొత్తగా ఆశీర్వదిస్తున్నాడు, వారిని గొప్పగా ఆశీర్వదిస్తున్నాడు, అందరినీ దేవుడు అలా ఆశీర్వదించుడు, కొంతమందిని ఆశీర్వదిస్తున్నాడు అని అనుకుంటున్నాం. కానీ అది తప్పు. వారు ఈరోజు ఆ స్థితికి రావడానికి కారణం ప్రార్థన. ఈరోజు నువ్వు కూడా ఆ విధంగా చేయగలిగితే, నువ్వు కూడా అంత సమయాన్ని దేవునికి ఇవ్వగలిగితే, ఆ విధంగా విశ్వాస సహితమైన ప్రార్థన నువ్వు కూడా చేయగలిగితే, దేవుడు వారికంటే గొప్పగా నిన్ను కూడా ఆశీర్వదించగలడు. దేవుడికి అందరికీ ఒకటే దేవుడు, ఆయన ప్రేమ ఒకటే, ఆయన కృప ఒకటే, ఆయన దయ ఒకటే, ఆయన జాలి ఒకటే. ఎలాంటి మార్పు ఆయన ప్రేమలో లేదు అనేది గ్రహించుకోవాలి. ఎవరైతే అలాంటి ప్రార్థన జీవితం గడపడానికి ఇష్టపడతారో, ఎవరైతే దేవునితో ఒక చక్కటి సంబంధాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడతారో, దేవుడు కూడా అలాంటి వారి కోసం వెతుకుతున్నాడంట. మరి ఈరోజు నువ్వు ఎవరి జాబితాలో ఉన్నావు? నీవు ఏ గుంపులో ఈరోజు నువ్వు జీవిస్తున్నావు? రోజంతా కూడా మనం ఈరోజు మన జీవితాన్ని గమనించుకున్నట్లయితే ఆ మొబైల్ ఫోన్స్, ఈ టీవీలలోనే మనం గడుపుతున్నాం. కానీ కొద్ది సమయం ప్రార్థనలో గడుపుదాం, కొద్ది సమయం దేవునికి ఇద్దాం, కొద్ది సమయం దేవునితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం అనే ఆలోచన ఈరోజు మనలో ఏ కోశాన కనపడట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చరిత్ర పుస్తకాలు లేకపోతే ఏ షాప్కి వెళ్ళిన అనేకమైన పుస్తకాలు కనబడతాయి ప్రార్థన ద్వారా వచ్చే విజయం ఎలాంటిది అని. అనేక మంది భక్తులు అనేక విధాలుగా వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ సంఘాల్లో, వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు గొప్ప కార్యాలు పొందుకోవడానికి కారణం ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు ఒక సమయం ఇచ్చాడు. ప్రతి చోట, ప్రపంచంలో ప్రతి చోట లాక్డౌన్లే ఉన్నాయి. ఏ ఒక్కరు కూడా బయటికి వెళ్ళే పరిస్థితి కాదు. మరొకసారి దేవుడు మరి ఈ పరిస్థితి అవకాశం కల్పించడానికి ఏంటంటే, ఒకవేళ మనం ఇంకా దేవునికి ఎక్కడైనా దూరం అయిపోతున్నామేమో, ఒకవేళ ఈ ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టి మన ఇష్టానుసారమైన జీవితాన్ని గడుపుతున్నామేమో అని దేవుడు మరలా మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. రండి నా సన్నిధికి, ప్రార్థన చేయండి, మీ ప్రార్థన ద్వారా మీ జీవితాలను, మీ కుటుంబాలను నేను మరలా కడతా అని దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడేమో. ఎందుకు ఇలా అనుకోకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా? లాక్డౌన్ అనగానే అయ్యో ఇంట్లోనే ఉండిపోతాం, ఎలా పోషించబడతాం, ఎలా పరిస్థితులు సరి అవుతాయి, ఎలా ఇవన్నీ కూడా చక్కదిద్దుకుపడతాయి అని అనుకుంటున్నాం. ఇవన్నీ పక్కకు పెడదాం. అవన్నీ నీ పని, నా పని కాదు. అది దేవుడి పని. ఆయన చేయాల్సిన సమయంలో ఏం చేయాలో ఆ కార్యాలన్నీ ఆయన జరిగిస్తాడు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయడం. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన దేశం కాపాడబడుతుంది, మన కుటుంబం కాపాడబడుతుంది, మన సంఘం కాపాడబడుతుంది. కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే ఈ కార్యాలు జరుగుతాయని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు ప్రతిరోజు తండ్రితో మాట్లాడడం మనం చూస్తున్నాం. ఆ రోజంతా ఏం చేశాడో, ఆ మరుసటి రోజంతా కూడా ఏం చేయబోతున్నాడో తండ్రితో మాట్లాడుకునేవాడు. ఈరోజు అలాంటి పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ అనేది మనకుందా? ఈరోజు ఒక సమస్య రాగానే మనుషులతో మనం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాం. దాంట్లో నుంచి ఎలా బయటపడాలో, ఆ సమస్యలో నుంచి నేను ఎలా బయటికి రావాలో మనుషులను సలహా అడుగుతున్నాం. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి ఈరోజు మనం సలహా అడగలేకపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిద్దాం. నిజమే, ఈరోజు మనం దేవుని దగ్గర సలహా అడగలేకపోతున్నాం. కారణం ఏంటంటే, దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడో చేయడో అనే ఆలోచన నీలో ఉందేమో. ఈరోజు నీకు ఏ ఇబ్బంది ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ రోగం ఉన్నా, ఏ మనిషి ద్వారా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఏ పరిస్థితుల గుండా నీకు ప్రాబ్లం ఉన్నప్పటికీ నీ గదిలోకి వెళ్ళి మోకరించి దేవుని వైపు నీ చేతులెత్తి ప్రార్థన చేయి. నీ ప్రతి ప్రార్థనకు, నీ ప్రతి ప్రశ్నకు దేవుడు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అయితే దేవుని సన్నిధానంలో గడపడానికి ఈరోజు నువ్వు ఇష్టపడుతున్నావా? నీ సమయాన్ని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? ఈరోజు నాకు కోవిడ్ సంక్రమించిందనో, లేకపోతే అనారోగ్యంతో బాధపడుతున్నానో వేదనతో నువ్వు కూర్చోవద్దు, వేదనతో నువ్వు బాధపడొద్దు.
అలా డల్గా ఉండాల్సిన అవసరం లేదు. నీకు సమయం దొరికిందని చెప్పి దేవునితో గడపడానికి ఇష్టపడు. ఎప్పుడైతే దేవుడితో ఆ సమయాన్ని, ఒక వాల్యుబుల్ సమయాన్ని మనం గడుపుతామో, దేవుడు కూడా మనం ఊహించిన విధముగా మన జీవితాల్లో కార్యం చేయడం మొదలు పెడతాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, డాక్టర్స్ని నమ్ముతున్నాం, చాలా చక్కగా నమ్ముతున్నాం, వాళ్ళు చెప్పిందల్లా చేయడానికి ఇష్టపడుతున్నాం. మరి దేవుని నమ్మిన మనం ఆయన చెప్పింది చేయడానికి ఎందుకు ఇష్టపడట్లేదు? యేసుక్రీస్తు చెప్పిన మాటలు చక్కగా నెరవేర్చడానికి ఎందుకు మనం ముందుకు రాలేకపోతున్నాం? ఇప్పటికైనా మన పరిస్థితులను మార్చుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా నటించడం కాదు, జీవించడానికి ఇష్టపడదాం. యేసుక్రీస్తు పిల్లలమని చెప్పుకుంటున్నాం, కానీ ఆ లక్షణాలు ఈరోజు మనలో ఉన్నాయా లేవా? జాగ్రత్తగా గ్రహించుకొని ఇకనైనా ఈ కీడు నుంచి మనం తప్పించబడాలి అంటే, ఈ పరిస్థితుల నుంచి మనం బయటికి రావాలి అంటే, కేవలం దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది ఒకటే, ఏంటంటే ప్రార్థన. విశ్వాస సహితమైన ప్రార్థన ఏ కార్యానైనా చేస్తుందని వాక్యం మాట్లాడుతుంది. అనేక మంది జీవితాల్లో మనం చూస్తున్నాం, అనేకమైన సాక్ష్యాలు మనం వింటున్నాం. ఇదిగో నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఈ కార్యం చేశాడని. ఈరోజు ఇది వింటున్న మీ అందరి జీవితాల్లో కూడా దేవుడు ఏదో కార్యం చేయాలని ఇష్టపడుతున్నాడు, కానీ నీ ప్రార్థన ఆయనకు కనపడట్లేదు, నీ ప్రార్థన ఆయనకు వినపడట్లేదు, నీవు ఆయన సన్నిధిలో గడపడం ఆయనకు కనపడట్లేదంట. ఇకనైనా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయాన్ని దేవునికి ఇద్దామా? ఒక విలువైన సమయాన్ని దేవునికి ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన అంటే ఇట్స్ నాట్ క్వాంటిటీ ఆఫ్ టైం కాదు, క్వాలిటీ ఆఫ్ టైం. నీ ప్రార్థనలో 10 గంటలు 20 గంటలు నేను చేయమని అడగట్లా. నువ్వు చేసే అరగంట గంట అయినప్పటికీ క్వాలిటీ అది చాలా అవసరం. అంటే ఒక ప్రశస్తమైనటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వాలి తప్ప ఏదో నీకు ఇష్టమైన సమయంలో దేవునికి నువ్వు ఇవ్వడం కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇకనైనా ఆ ప్రార్థనలో మనం గడపడానికి, ఆ ప్రార్థనకు ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. అనేకమైన వాటికి మనం టైం ఇస్తున్నాం, అనేకమైనవి చేయడానికి చక్కగా గుర్తుపెట్టుకొని, రిమైండర్లు పెట్టుకొని, అలారంలు పెట్టుకొని చేస్తున్నాం. మరి ప్రార్థనకి ఎందుకు అంత సమయం ఇవ్వలేకపోతున్నాం? అంత చులకనా దేవుడు అంటే? ప్రార్థన అంటే అంత చులకనా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా మన పరిస్థితులను మార్చుకుందాం. ఇకనైనా మన జీవితాలను సరిచేసుకుందాం. ఎవరైతే ఇలా ప్రార్థనలో గడపడానికి ఇష్టపడతారో దేవుడు వారి జీవితాల్లో కొన్ని కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నాడు. అందులో ఈరోజు మనం చదివినటువంటి ఈ 3 లేఖన భాగంలో పాత నిబంధన గ్రంథం ఎహెచ్కేలు రాసినటువంటి ఆ యొక్క గ్రంథంలో మనం గమనించినట్లయితే 36వ అధ్యాయము 25, 26, 27 వచనాలు మనం జాగ్రత్తగా చూసినట్లయితే, ప్రేమైన దేవుని బిడ్డలారా, మనందరికీ బాగా తెలిసినటువంటి మాటలు. హెచ్కేల్ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, మీకు పాత హృదయమును తీసేసి నూతన హృదయాన్ని దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడంట. పాత హృదయాన్ని తీసేసి, అందరూ గమనిద్దాం. హెచ్కేలు 36వ అధ్యాయము 26, 27 వచనాలు చూసినట్లయితే, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారిగాను మిమ్మును చేసేదను. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా గొప్ప వాగ్దానం, చాలా అద్భుతమైనటువంటి మాట ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు. నా నూతన హృదయమును మీకు ఇస్తానంటున్నాడు. ఎప్పుడైతే ఈ ప్రార్థన మనం చేయడానికి ఇష్టపడతామో, ఎప్పుడైతే ఈ ప్రార్థనలో గడిపి ఒక నూతనమైన విధానాన్ని పొందుకోవాలని ఇష్టపడతామో, అలాంటి వారికి దేవుడు ఇస్తానంటున్నాను ఒక బహుమానం ఏంటంటే, నూతన హృదయం నేను మీకు ఇస్తాను. అప్పటి వరకు మీ జీవితం పాపంతో నిండిపోయినా, అప్పటి వరకు మీ పరిస్థితులు మీరు అనుకోనని విధముగా జారిపోయినప్పటికీ, దేవునికి దూరంగా మీరు వెళ్ళిపోయినప్పటికీ, ఈరోజు దేవుడు మనకిస్తున్న అభయం ఏంటంటే, నువ్వు నా సన్నిధిలో ప్రార్థన చేయి, నువ్వు నా సన్నిధిలో మొరపెట్టు, నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తా, నూతన జీవితాన్ని ఇస్తా, రాతి గుండెని తీసేసి మాంసపు గుండెని నేను మీకు ఇస్తా.
పరిస్థితులను చూసి మీరు భయపడి వేదన పడకండి. అయ్యో నేను పాపం చేశాను, నా ప్రార్థన ఆయన ఆలకించడేమో, లేకపోతే నేను ఆయన మాటిని లేదు, నా ప్రార్థన ఆయన వినడేమో, అసలు నన్ను చూడడేమో, నన్ను కనికరించడేమో అని నువ్వు అనుకుంటున్నావు. కానీ కాదు, ఆయన నీ ప్రార్థన కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ స్థితి నుంచి తప్పించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఇదిగో రాతి గుండెని తీసేసి మాంసపు గుండెని ఇస్తానంటున్నాడు, నూతన హృదయాన్ని ఇస్తానంటున్నాడు, ఆయన ఆత్మను మనలో ఉంచుతానంటున్నాడు. ఎంత గొప్ప అద్భుతమైన వాగ్దానం ఇది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, జారిపోయిన స్థితిలో ఉన్నావేమో, దేవునికి దూరం అయిపోయావేమో. దేవుడు ఈరోజు మనకిస్తున్న ఒక గొప్ప శుభవార్త, ఒక అద్భుతమైనటువంటి వార్త. నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ఇదిగో నీ స్థితిని నేను మారుస్తా, నీ హృదయాన్ని నేను మారుస్తా, మరలా నిన్ను పూర్వపు స్థితిలోకి తీసుకొచ్చి పడిపోయిన నిన్ను జాగ్రత్తగా కట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ఆ ప్రార్థనకు సమయం ఇచ్చి నీ స్థితిని మార్చుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? అలాంటి జీవితాన్ని గడపడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా ఇంకొక వాక్యాన్ని నేను చూపించి ముగించడానికి ఇష్టపడతాను. ఈరోజు మనం చదివినటువంటి మరొక పత్రికా పాఠము రోమియోలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 29వ వచనము నుంచి 39వ వచనం వరకు మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే అక్కడ చాలా అద్భుతమైన మాటలు అపోస్తుడైన పౌలు మాట్లాడడం మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, 29, 30 వచనాలు గమనించినట్లయితే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారిని తన కుమారునితో సారూప్యము గలవారుటకుడు వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడి పిలుపు చాలా గొప్పది. తండ్రి అయిన దేవుడు మనమందరము కూడా తన కుమారుని యొక్క సారూప్యములో ఎదగడానికి ఇష్టపడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు ఎలాంటి స్థితి అయితే కలిగి ఉన్నాడో మనల్ని కూడా అలా చేయాలని, ఆ విధమైన స్థితిలో ఉంచాలని తండ్రి అయిన దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే దానిని బట్టే జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు నిన్ను నన్ను ఏర్పరుచుకొని పిలుచుకున్నాడంట. పిలుచుకున్న మనలని తన రక్తము ద్వారా కడిగి నీతిమంతులుగా మార్చాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ భూమి మీద మనల్ని కూడా మహిమపరచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ మహిమను మనం పొందుకోవాలంటే మనము చేయాల్సిన పని ఏంటంటే, ఎప్పుడైతే మన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ప్రార్థన ద్వారా వాటిని జయించి నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని మనం ధరించుకోవడానికి ఇష్టపడతామో అప్పుడు దేవుడు ఈ గొప్ప కార్యాన్ని మన జీవితంలో చేసి ఈ భూమి మీద మనల్ని కూడా మహిమపరచాలని ఇష్టపడుతున్నాడంట. అదేవిధంగా అపోస్తుడైన పౌలు ఇంకో మాట అంటున్నాడు. 35వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, రోమియోలకు రాసిన పత్రిక 8:35లో, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. అలాగే 38వ వచనంలో అంటున్నాడు కదా, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవు అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. చాలా అద్భుతమైన వాగ్దానం. ఈరోజు దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపగలిగేది ఏదీ లేదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటున్నాం కదా, ఈరోజు ఈ పరిస్థితులను చూసి, ఈ సిచ్యువేషన్స్ చూసి దేవుని ప్రేమ నుంచి మనం బయటికి వెళ్ళిపోతామేమో, దేవుడు మనల్ని మర్చిపోతాడేమో, నేను ప్రార్థన చేయలేదు కాబట్టి, నేను వాక్యం చదవలేదు కాబట్టి దేవుడు నన్ను మర్చిపోయి ఉంటాడు, నా ప్రార్థన ఆయన విండు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ వాక్యం మాట్లాడుతుంది కదా, ఆయన ప్రేమ నుంచి నిన్ను వేరు తీసేది ఏది లేదంట. ఏ రోగము కానీ,
ఏ కీడు కానీ, ఏ వ్యాధి కానీ, మరణము కానీ, జీవము కానీ, మరి ఏదైనా ఆయన నుండి నిన్ను వేరు చేసేది ఏది లేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ నీతో కూడా ఉంది. నువ్వెవరైనా సరే, నీ పరిస్థితి ఎలాగున్నప్పటికీ దేవుని ప్రేమ నీలో ఉంది. దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం విన్నటువంటి ఈ మాటల ద్వారా, మనం విన్నటువంటి వాక్యం ద్వారా ఇకనైనా మన సమయాన్ని ప్రార్థనకిద్దాం, ప్రార్థనలో గడుపుదాం. ఎప్పుడైతే ఈ నూతన విధానాన్ని మన జీవితంలో ప్రారంభించడానికి ఇష్టపడతామో అప్పుడు దేవుడు కూడా నూతన కార్యాలు మన జీవితంలో చేయడానికి ఇష్టపడతాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు విన్న ఈ వాక్యం ద్వారా బలపరచబడడానికి, ఈ వాక్యం ద్వారా మనల్ని మనం దేవుని సన్నిధానంలో ముందుకు నడిపించుకోవడానికి ఇష్టపడదాం. ప్రార్థనకు సమయం ఇద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. దేవుడి యొక్క కార్యాలను పొందుకోవడానికి మనల్ని మనం ముందుకు నడిపించుకుందాం. అటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావాలి ఉండునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడవు, గణుడవు, జీవాధిపతి అయిన ప్రభువా, నీకు స్తోత్రం నాయన. నీ మహాప్రేమను బట్టి, నీ కృపను బట్టి తండ్రి, మరి ఒకసారి ఈ విధంగా తండ్రి ప్రార్థించే ధన్యతను అయ్యా, మరి ఒక ఆదివారం నీ సన్నిధిలో గడపడానికి ఈ విధంగా ఆన్లైన్ ద్వారా నాయన అనేక మంది మీ చేరి నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. నిజమే, ఈ సమయాన్ని చూడలేక, ఈ తరుణాన్ని చూడలేక అనేక మంది ప్రభువా గతించిపోయినప్పటికీ, ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పటికీ ప్రభువా మమ్మల్ని నిత్యము ఆదరిస్తూ, ప్రేమిస్తూ, నీ కృప చూపిస్తూ తండ్రి ఈ భూమి మీద సజీవులుగా ఇంకను ప్రభువా నిన్ను స్తుతించగలిగే ధన్యతను మా అందరికీ మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. ఈ ఆరాధన ఆది నుంచి ఇంతవరకు ప్రభువా మీరు మాతో ఉండి నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రం. పాటలు పాడిన బిడ్డలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. వాక్యం చదివిన బిడ్డలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. అయా ఆరాధన చేసిన బిడ్డలను బట్టి నేను స్తుతిస్తున్నాను. అయా ఈ ఆరాధనలో ఎంతమంది అయితే పాల్గొన్నారు ప్రభువా, ఆ బిడ్డలందరినీ కూడా మీరు నిండారుగా దీవించండి, ఆశీర్వదించి వర్ధల చేయండి తండ్రి. ఇంతవరకు ప్రభువా నీ వాక్యం ద్వారా నాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. నిజమే, ఈరోజు ప్రార్థనను మేము విడిచిపెట్టి తిరుగుతున్నాం ప్రభువా. అయా ఈ లోకంలో అనేకమైన వాటి మీద మేము ఆధారపడుతున్నాం తప్ప ప్రార్థన మీద ఈరోజు మేము ఆధారపడట్లేదు ప్రభువా. ప్రార్థన ద్వారా విజయం దొరుకుతుందని మర్చిపోయాం, ప్రార్థన ద్వారా స్వస్థత దొరుకుతుందని మర్చిపోయాం, ప్రార్థన ద్వారా జీవితాలు కట్టబడతాయనే విషయాన్ని మర్చిపోయి ప్రభువా డాక్టర్ల మీద, మనుషుల మీద, పరిస్థితుల మీద మేము ఆధారపడిపోయి, ఇదిగో ప్రభువా సోషల్ మీడియా మీద మేము ఆధారపడిపోయి తండ్రి ఈరోజు నిన్ను విడిచిపెట్టి తిరుగుతున్నాం ప్రభువా. ప్రార్థనకి ఇవ్వాల్సిన సమయాన్ని మేము ఇవ్వలేకపోతున్నాం కనుక మా జీవితాల్లో తండ్రి అయ్యా నీ ప్రేమను ప్రభువా నాయన చూడలేకపోతున్నాం, గ్రహించలేకపోతున్నాం. కానీ ఈరోజు నీ వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది కదా, ఎవరైతే నా సన్నిధిలో మొరపెడతారో, ఎవరైతే వారి సమయాన్ని నాకు ఇవ్వడానికి ఇష్టపడతారో అలాంటి వారికి నూతన హృదయాన్ని ఇస్తానంటున్నారు ప్రభువా. నీ ఆత్మను మాలో ఉంచుతానంటున్నారు తండ్రి. నిజమే, నీ ప్రేమ నుంచి మమ్మల్ని వేరు చేసేది ఈ భూమి మీద ఏది కూడా లేదు అనే విషయాన్ని ఇకనైనా మేము తెలుసుకొని ప్రభువా మా జీవితాలను సరిచేసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయా ప్రత్యేకంగా తండ్రి అయా ఈ కరోనా వైరస్ని ప్రభువా ఈ భూమి మీద నుంచి సంపూర్ణంగా తీసేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల నామములో ప్రభువా అయా ఈ వైరస్ నుంచి అయా మా భారతదేశాన్ని, ప్రపంచాన్ని మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం, తప్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా క్షమించండి అయా నాయన, అనేక మంది దృష్టికి ఆయాసకరంగా జీవిస్తున్నారేమో క్షమించండి. అనేక మంది సువార్త లేక అన్యులు ప్రభువా నిన్ను తెలుసుకోలేక మరణిస్తున్నారు ప్రభువా, క్షమించండి ప్రభువా. మా దేశాన్ని బిడ్డలను క్షమించండి, ప్రపంచాన్ని బిడ్డలను మీరు క్షమించండి. ఇకనైనా అయా నాయన భయంకరమైన వేదన నుంచి మీరు తప్పించమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది అయితే సఫర్ అవుతున్నారో అలాంటి వారందరికీ స్వస్థతనివ్వండి, విడుదలనివ్వండి, ఆరోగ్యాలు ఇవ్వండి ప్రభువా. అయా ఈ కోవిడ్ వల్ల మరణాలు పూర్తిగా తగ్గిపోనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అయా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి ధైర్యమును మీరు దయచేయండి, అయా భద్రతను మీరు దయచేయండి. నీ ప్రేమ అన్నిటి నుంచి విడిపిస్తుందనే గొప్ప విశ్వాసాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా మా సంఘాలను మీరు దీవించండి,
సంఘబిడ్డల్ని అయా విశ్వాసులను కుటుంబాలను మీరు ఆదరించండి, ఆశీర్వదించండి. ఏ ఒక్కరు కూడా ఈ వైరస్ బారిన పడకుండా నీ కాపుదలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా నాయన అయా దైవజనులందరినీ నీ యొక్క హస్తాలకు సమర్పిస్తున్నాను. పాస్టర్లందరినీ నీ కాపుదలో భద్రపరచండి. అనేక మంది దైవజనులు ప్రభువా అయా నాయన ఈ మధ్య కాలంలో కొన్ని అయా 100 మంది చనిపోవడం మేము చూస్తున్నాం. సహాయం చేయండి తండ్రి. ఇకనైనా ప్రభువా ఈ పరిస్థితుల నుంచి మా అందరినీ తప్పించి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మాతో ఉండి నడిపించిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని నిండారుగా దీవించి ఆశీర్వదించి ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి మా అందరినీ తప్పించి శాంతి, సమాధానం, సంతోషం చేత మా అందరినీ బలపరిచి వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు శక్తిగల నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక అదృష్టిని తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్యమైన సహవాసము, శాంతి, సమాధానము, దీవెన, ఆశీర్వాదము ఈ వాక్యాన్ని చూస్తున్న ప్రతి బిడ్డకు, వింటున్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి, ప్రత్యేకంగా ఈ భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న భారతదేశం అంతటికి, ప్రపంచమంతటికి దేవుని కృప సదా తోడే నడిపించునుగాక. ఆమెన్.